అన్ని కాపాడి ఈ నూతన దినాన మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో నాయనా, ఈ రీతిగా తండ్రి మీ బిడ్డలను మీ సన్నిధికి నడిపించి చక్కగా మీ యొక్క సేవకుల ద్వారా చక్కని మాటలు వినిపిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలకు లోబడే చక్కని మనసును వారికి దయచేయండి. అయ్యా, ఇదిగో నాయన, మీ మాటలు మీ పిల్లలకు చెప్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు, ఇది మంచి పాఠము. సమయం గంట పట్టిద్ది, మనకు సమయం లేదు కాబట్టి కొద్ది నిమిషాలే మరి మీకు కొన్ని మాటలు తెలియజేసి దేవుని వాక్యాన్ని మన మధ్యలో ఉన్న దైవ సేవకులకు సమయం ఇద్దాం. ఓకేనా? మరి ఎవరు నీ శత్రువు? చాలాసార్లు విన్నాం మనం. ఓకేనా? ఎవరు నీ శత్రువు అంటే చాలామంది చూడండి, లోకంలో శత్రువు అనగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. ఏంటంటే, ఇదిగో దేశాల మధ్యలో ఏం జరుగుతున్నాయి? పగలు, ద్వేషాలు, శత్రుత్వం పెంచుకొని ఒక దేశానికి మరొక దేశానికి మనకు పడట్లేదు. ఎందుకు అంటే భూభాగం కోసం, లేదా భూముల కోసం, ఆస్తుల కోసం, నేనే గొప్పగా ఉండాలని ఆ లోపల శత్రుత్వం పెంచుకొని, పగలు పెంచుకొని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. తర్వాత రాజకీయ నాయకుల్లో కూడా అపోజిషన్ పార్టీలు వాళ్ళు ఉంటారు, వారికి వారు శత్రువులుగా మలుచుకుంటారు. అంటే ప్రపంచంలో 800 లేదా 960 కోట్ల మంది ప్రజల్లో శత్రుత్వాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ ప్రకృతిలో మార్పులు కూడా ప్రమాదాలుగా మారిపోతున్నాయి. ఎందుకు మరి ఇంత శత్రుత్వం అంటే, ఒక కవి అంటాడులే, తన కోపమే తనకు శత్రువు అన్నాడు. నిజమేనా? ఒక కోపమేనా శత్రువత్వం? ఆలోచించండి. అలా అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఉదయాన్నే కోప్పడితే మన కుటుంబంలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, లేదా రక్త సంబంధిత మధ్యలో కానీ కోపం వస్తే సాయంత్రం వరకల్లా ఏం కావాలి? అది ఏం కావాలి? సర్దుకుపోవాలి కోపాన్ని. ఇది దేవుడు చెప్పిన గొప్ప విషయం. మరి కోపం, చాలామంది అంటారు, ఇదిగో వాళ్ళకి నాకు పడట్లేదండి, నాకు అతను శత్రువు. చిన్న చిన్న విషయాలల్లా శత్రుత్వం పెంచుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు అంటే, కొందరు అంటారు, చచ్చిపోయే వరకు కూడా నేను అతనితో మాట్లాడను, నాకు శత్రువు అండి అంటాం. నిజంగా బైబిల్ గ్రంథంలోకి వెళ్తే అసలు కోపమేనా? కవికి కోపం ఒకటే శత్రువుగా కనబడుతున్నాడు. కానీ మనిషి అసలు శత్రువు అనే ఆ పదానికి అర్థం అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చక్కగా చెప్పాడు. చూద్దాం ఏంటో అది, త్వరగా చూసుకుందాం. 1-2 అధ్యాయాలు చూసుకుని ముగించుకుందాం, సమయం లేదు కాబట్టి. మొదటిగా మార్క్స్ వార్తలో మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను దేవుడు బిడ్డలారా. మార్క్స్ వార్త వివరించడానికి టైం లేదు. 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ఓన్లీ మనం శత్రువు గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు నీ శత్రువు? ఈ లోకంలో మనకు శత్రువులు ఉండొచ్చా? అసలు చూద్దాం. 7వ అధ్యాయము 21వ వచనం త్వరగా చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఫస్ట్ కవికి ఏం కనబడింది? కనబడుతున్న కోపమే కనబడింది ఆయనకి. దాని మీద ఒక కవి రాశాడు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఆలోచించండి, మనుషులు 960 కోట్ల మంది ప్రజల్లో ఏముందంట? మనుషుల హృదయాలలో అనగా ఏమొస్తున్నాయి చూడండి, దురాలోచనలను, జారత్వములు,
ఆ దొంగతనములను, నరహత్యలను, నరహత్యలను, వ్యభిచారములను, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, చెడు దృష్టి, మత్సరమును, చెడు దృష్టి, దేవదూషణయు, చెడు దృష్టి, దేవదూషణయు, అహంభావమును, అహంభావమును, అవివేకమును, అవివేకమును, ఇవన్నీ మనుషులు ఎన్నున్నాయి మనుషు హృదయంలో? 13 ఉన్నాయి. కోపం ఒకటే కనబడిందా కవికి? ఇవన్నీ మనుషుల హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి మీరు ఆలోచించండి. మనందరం ఏం చేయాలి? ఇన్నున్నాయి హృదయంలో, మనుషుల హృదయాల్లో ఇన్నున్నాయి. ఇన్ని పెట్టుకొని నాకు అతను శత్రువు, ఇతను శత్రువు అని పగలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని, ఏంటి హృదయాలు పాడు చేసుకొని మనుషులు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారు? శత్రువులుగా జీవిస్తున్నారు. ఎవరైతే ఈ మాట అంటారో వారు ఈ ఆలోచన చేయాలి. ఈ మాటలు నేను ఎదుటి వారిని ఎందుకు శత్రువు అంటున్నానంటే, మొదటిగా నాలో హృదయంలో ఏముంది అని ఆలోచిస్తే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? అందుకే చివరిగా మీకు ఒక మాట చూపిస్తాను దేవుడు బిడ్డలారా. సమయం లేదు కాబట్టి చివరిగా ఒక మాట చూద్దామా? యోహాను సువార్త, మొదటిగా మార్కు సువార్త చూడండి. ఈ రోమిలకు రాసిన పత్రిక అది చూసుకొని అక్కడికి వెళ్దాం. చివరి రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదువు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేనెరుగుదును. చూసావా? నాయందు మంచిది ఏదియును ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చదవాలి. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యని గోరు కీడు చేయుచున్నాను. చూసారా? ఇక్కడ మనము రెండింటి గురించి దేవుడు చెప్తున్నాడు. దేని గురించి? ఆత్మ గురించి, శరీరాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకు ఈ లోపల ఇంత శత్రుత్వం పెరుగుతుంది మనుషుల మధ్యలో అంటే, ఇక్కడ అంటున్నాడు ఆత్మకి శరీరాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ శరీర కోరికలేమో భయంకరంగా ఉన్నాయి. ఆత్మ విషయానికి వచ్చేసరికి ఆత్మ చాలా నీరసంగా, వీక్గా ఉంది. అంటే ఈ శరీరము ఎలా ఉంది అంటే, ఇవన్నీ లోపల ఉండడం వల్ల బలంగా ఉంది. తర్వాత ఈ ఆత్మ విషయానికి వచ్చేసరికి నీరసంగా, అంటే దేవుని వాక్యానికి లోపడకుండా భయంకరంగా ఉంది. చెయ్యాలనిపిస్తుంది ఆత్మకి. ఏమనిపిస్తుంది? మేలు చెయ్యాలనిపిస్తుంది, కానీ కీడు చేయడానికి శరీరం ఇష్టపడుతుంది. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, ఎవరో శత్రువు కాదు, ఎవరినో శత్రువు మనం అనుకోకూడదు. మన శరీరమే మనకు శత్రువు. కోపం కాదు దేవుడు బిడ్డలారా, కోపం కాదు, పగలు కాదు, ద్వేషాలు కాదు. ఒకరి మీద ఒకరు పగలు పెంచుకొని ఈరోజు ప్రపంచంలో సర్వనాశనం అయిపోతుంది. దేశాన్ని నాశనం చేసుకుంటాం, ప్రజల్ని నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే పగలు, శత్రుత్వం. ఎందుకు నీకు శత్రుత్వం అంటే, నీలోనే ఇన్నున్నాయి, అవతల నాకు శత్రువు అంటున్నావు. ఇది న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం దగ్గరికి వస్తే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఎవరో కాదు నాయన శత్రువు నీకు, నీ శరీరమే నీకు శత్రువు. ఇక్కడ ఆత్మ ఏమో మంచి చేయాలని ఆలోచిస్తుంది, శరీరమేమో కీడు చేయడానికి ఇష్టపడుతుంది. అంటే ఇక్కడ రెండు ఎలాగున్నాయి? వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. ఆత్మ వేరుగా ఉంది, శరీరం వేరుగా ఉంది, కానీ ఈ రెండు మనలోనే ఉన్నాయి. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని
ఏం చేయాలి? మరి వీటిని వేరుగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే చివరికి వచ్చేసరికి చెప్తున్నాడు, ఈ అధ్యాయం చూసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ కొద్దిగా మనకు అర్థమవుతుంది దేవుడు బిడ్డలారా. అదే యోహాను సువార్త చూద్దాం. ఇప్పుడు చూడండి, యోహాను సువార్తలో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు. యోహాను సువార్త యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 63వ వచనం చూసుకుందాం. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇక్కడ మనకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఏమంటున్నాడు? ఆత్మ ఏం చేస్తుందట? జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇప్పుడు మనము శరీరానికి ఏం చేయాలి? శరీరం బలంగా ఉండ ఏం చేయాలంటే భోజనం చేయాలి, మంచిదే, అవునా కదా? మరి ఆత్మ కూడా ఉంది. ఈ కొద్ది కాలము శరీరానికి ఎన్నో పెడతాం. ఇక శరీరం గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. ఎన్నిటి గురించి ఈ శరీరం అంటే, ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ శరీరం లోపడుతుంది. ఒక విషయం చెప్పాలంటే లోపడుతుంది. ఒక వాక్యానికి తప్ప ఈ శరీరాన్ని అన్నిటికీ ఇష్టపడుతుందండి. అందుకే మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని వాక్యాన్ని వదిలేసి శరీరాన్ని ఇష్టపడుతున్నాం. కానీ ఆత్మ ఏంటి? ఆత్మ ఏంటి? జీవింపజేస్తుంది. శరీరం ఎంతకాలం? కొద్ది కాలమే, కొద్ది కాలమే. కొద్ది కాలమైన తెలిసిన మనము శరీరానికి మాత్రం మంచి ఆహారం పెడుతూ ఉంటాం, ఎతుకుతూ ఉంటాం. మరి యుగ యుగాలుండే ఆత్మకి ఏం పెడుతున్నాం? ఏమిస్తున్నాం? బలమైన ఆహారం పెడుతున్నామా? బలమైన ఆహారం అంటే ఏంటి? శరీరానికి మనకు తెలుసు ఆహారం అంటే ఏంటో. ఏంటది ఆహారం? మనం తినేయండి అండి భయంకరం. ఒకటి తక్కువైనా మనకి ఏంటి? తక్కువ కాకూడదు, అన్నీ కావాలి, శరీరానికి ఇష్టం. మరి నశించిపోయి శరీరానికే ఇంత ఆలోచన చేసి చేస్తున్నామే ఇష్టపడి, మరి యుగ యుగాలుండే ఆత్మక ఆహారం ఏంటి? ఏం చేస్తున్నామంటే, ఇదిగో మన చేతిలో ఉన్న 66 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథం బైబిల్. మరి బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎక్కడ ఉంచాలి? ఎక్కడ ఉంచాలి? హృదయంలో ఉంచుకోవాలి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? చదువమ్మా మళ్ళీ ఆ మాట. ఆత్మయే జీవింపజేస్తున్నది. ఈ ఆత్మ ఎవరిది? మన తండ్రి అయిన దేవుడు. ఇక మళ్ళీ మొదటికి వెళ్తే, ఆది కాండాలకు వెళ్తే, ఆయన బూదగా ఏమొచ్చింది? ఆయనలో నుంచి ఆత్మ. ఇది ఆయన ఆత్మ. ఎప్పటికీ యుగ యుగాలుండే ఆత్మకి మనం ఏం చేయాలి? ఆహారంగా వాక్యాన్ని పెట్టాలి. వాక్యాన్ని పెడితే ఎవరు శత్రువు, ఎవరు శత్రువు కాదు. నాకు నేనే శత్రువా? నా శరీరమే శత్రువా? కోపమేనా? కాదు, కోపం కాదు. అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయిపోవాలి ఆ కోపం. మరి ఇది కాదే అని మళ్ళీ ఆలోచిస్తే, ఇదిగో నా శరీరమే నాకు శత్రువు. అంటే ఇది ఎక్కడుంది? వేరే వాళ్ళ దగ్గర కాదు, కనిపించే వాళ్ళని శత్రువు కాదు, నాలో ఉన్న ఏంటి? శరీరం. ముందు శరీరానికి ఏం చేయాలి? కోరికలు చంపాలి. శరీర కోరికలు చంపితే ఆత్మకు ఆహారం వాక్యం పెడతాం మనం. ఈ వాక్యమే జీవింపజేస్తుంది. ఈ వాక్యం డల్లుగా ఉందనుకో, వాక్యం లేదనుకో, ఎక్కడికి తీసుకెళ్తుంది శరీరం? ఈ కోరికలు, ఈ ఇష్టాలు, ఇవన్నీ శత్రుత్వం పెంచుకొని ఇష్టాలని ఎక్కడికి? నరకానికి తీసుకెళ్తుంది. దేవుడు బిడ్డలారా, యుగ యుగాలుండే ఆత్మను కూడా ఈ శరీరంతో పాటు ఆత్మని నరకంలో పడేస్తుంది. మీరు ఆలోచించండి, ఎవరు మనకి శత్రువు? దేశాల, పక్కవారా, బంధువుల, స్నేహితుల, కుటుంబాల అనుకుంటూ ఉంటాం మనందరం. కాదు, నా శరీరమే నాకు శత్రువు, కోపం కాదు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. ఏముంటుంది ఇక్కడ? ఎప్పటికి ఏది ఉంటుంది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, మట్టిలోకి వెళ్ళిపోతుంది శరీరం. అలానే అది రెండు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. కాబట్టి శరీరానికి పెట్టే ఆహారం పెట్టాలి. మనం వాక్యం ప్రకటించాలన్నా, దేవుని పని చేయాలన్నా, మనం కొంచెం బలంగా ఉండాలన్నా ఆహారం పెట్టాలి. అంతకంటే ఎక్కువ వాక్యం పెట్టాలి. ఆత్మకి చేసేది ఆత్మే. కాబట్టి ఎప్పుడు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే శత్రువు ఎవరో ఏంటి, మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి, మొదటి అధ్యాయంలో చదువుకున్నా, ఎన్నున్నాయి మనలో?
13 ఉన్నాయి. ఈ 13 కోరికలు చంపుకుంటే ఈ శరీరానికి ఆత్మను మనం జీవింప చేసుకునే అవసరం మన ఉంది. దేవుడు బిడ్డలారా, మనకే ఉంది. అది మనం తెలుసుకుంటే నిజంగా చాలా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ఇష్టపడతాం. ఎవరి మీద మనకు శత్రుత్వాలు లేవు, కానీ ప్రపంచ దేశాలు శత్రుత్వంతో బలైపోతున్నారు. మనం అలా ఉండకూడదు. ఒక ఐక్యతతో కుటుంబముగా దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతికితేనే మనం జీవింపజేసుకుంటాం ఆత్మని. లేదంటే అందరితో పాటు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి జీవింపజేసే ఆత్మనే మనం మన దేహంలో ఉంది కాబట్టి దాన్నే మనము చూసుకోవాలి జాగ్రత్తగా. కొన్ని మాటలు తెలియజేసిన మరి దేవుని వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. కొన్ని మాటలు మీ పిల్లలకి చెప్పాను తండ్రి, పిల్లలు విన్నారు అయ్యా. విన్న మాటలను నిష్ప్రయోజనం కాకుండా ఇదిగో నాయన మాలో ఉన్న ఎన్నో లోపాలు తండ్రి అవి తీసివేసుకొని నాయన మా యొక్క ఆత్మని నాయన మీ వాక్యానుసారంగా బ్రతికించుకోవడానికి మాకు సహాయాన్ని గ్రహించండి. ముందున్న సమయంలో తండ్రి మీ సేవకులు మా మధ్యలోకి వచ్చి ఉన్నారు. చక్కని మాటలు మాకు అందచేయండి. ఆ వాక్య ప్రకారం బ్రతకటానికి మాకు సహాయాన్ని గ్రహించమని ఈ ప్రార్థన అంతట్లో మీరే తోడుగా ఉండి మేము పొందమని క్రీస్తునామాని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక చిన్న పల్లవి పాట పాడుకొని చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని మరి దైవ సేవకులకి ఇద్దాం. మీరు పాడతారా? త్వరగా ఒక పల్లవి ఇచ్చారండి.